నేను ఎందుకు నెట్ ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యాను, ఏ రీజన్స్ వల్ల నేను డిస్క్వాలిఫై అయిపోయాను, తప్పు ఎక్కడ జరిగింది, అబ్బా అది ఒక్కటే చేసింటే నేను ఖచ్చితంగా క్వాలిఫై అయిపోయామండి సార్, జస్ట్ 1 మార్కు 2 మార్కుల్లో నేను కట్ ఆఫ్ రీచ్ కాలేకపోయాను. ఇటువంటి ఎన్నో డిఫరెంట్ క్వశ్చన్స్ జస్ట్ 2 డేస్లో మాకు 1000 మెసేజ్ వచ్చాయండి. 1000 మెసేజ్, అందులో 500 మెసేజ్కి ఇంకా మేము ఆన్సర్ ఇవ్వలేదు. చాలామంది వాళ్ళ డిఫరెంట్ పెయిన్స్ని షేర్ చేస్తున్నారు. సార్ 2 మార్క్స్లో వెళ్ళిపోయింది సార్, 1 మార్క్లో వెళ్ళిపోయింది సార్, 10 మార్క్స్ 5 మార్క్స్, అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయలేకపోయాను, ఇది ఫాలో ఏంటే ఖచ్చితంగా క్వాలిఫై అయ్యేవాడిని. చాలామంది మాకు మెసేజ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. 15 మినిట్స్ వీడియో అండి, మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది, 100% చేంజ్ చేస్తుంది. ఎందుకంటే ఈ వీడియో విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది తప్పు ఎక్కడ జరిగింది. సో వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో అంతా అయిపోయిన తర్వాత ఈ నంబర్ ఏదైతే ఉందో దానికి మీ డౌట్స్ని పంపిండి. దాంతోపాటు నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ఈ వీడియో మొత్తం విని మీరు ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి. సార్ నేను ఇలా చేస్తాను, ఇలా చేశాను, దిస్ ఈజ్ మై పొజిషన్, దిస్ ఈజ్ మై కరెంట్ సిచ్యువేషన్, నా దగ్గర ఈ మెటీరియల్ ఉంది, నేను ఇలా ఫాలో అవుతున్నాను, ఇంత గ్యాప్ ఉంది, మొత్తం మెన్షన్ చేస్తే నేను మీకు ఒక బ్రహ్మాండమైన స్ట్రాటజీ చెప్తాను, 100% నేను గైడెన్స్ ఇస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ముఖ్యమైన కంటెంట్ని స్టార్ట్ చేయకముందు నేను ఇంత ఎఫర్ట్స్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మీరు క్వాలిఫై అవ్వాలని. సో దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వేరే డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము జూలై 27th ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. పేపర్ 1 అందరికీ కామన్, టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. జూలై 27th ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే డిసెంబర్ 2025 ఎగ్జామినేషన్ని టార్గెట్ చేసుకుని ఏపీ సెట్, తెలంగాణ సెట్, ఆర్ సెట్ కూడా యూజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఇదే నంబర్ ఏదైతే ఉందో దానికి బ్యాచ్ డీటెయిల్స్ అని మెసేజ్ చేయండి. ప్లస్ పేపర్ 2 మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, 6 months బ్యాచ్. సో వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ ద మెయిన్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది డిఫరెంట్ రీజన్స్ చెప్తున్నారు. అయితే ఈ రీజన్స్ మీద మీరు ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేసి ఒక ప్రాపర్ స్ట్రాటజీతో మీరు ముందుకు వెళ్ళారనుకోండి, 100% సక్సెస్ గ్యారంటీ. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. చూడండి ఎందుకు మీరు క్వాలిఫై కాలేదు. సో ఎందుకు మీరు క్వాలిఫై కాలేదు, ఈ పర్టికులర్ రీజన్స్ని మీరు మిమ్మల్ని అడగండి ఒకసారి. నేను ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఖచ్చితంగా ఫాలో అయ్యానా, దానివల్ల క్వాలిఫై కాలేకపోయానా. అయితే నేను ప్రతి ఒక్క రీజన్కి కొన్ని పర్సంటేజెస్ ఇచ్చాను, దయచేసి ఆ పర్సంటేజ్ని సీరియస్గా తీసుకోండి. ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది మెటీరియల్స్ దగ్గర అంటే టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వరు. ప్రతి ఒక్కరూ 10 యూనిట్స్ 15 యూనిట్స్ అన్నీ కలిసి ఒక సింగిల్ మెటీరియల్ ఉంటుంది చూసారా, దాన్నే ఫాలో అవుతారు. నేను ఫాలో అవ్వద్దని నేను చెప్పడం లేదు, అయితే దానికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఇవ్వండి అంటే టెక్స్ట్ బుక్స్కి ఇవ్వండి. సో మీరు ఎలాగో పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసింటారు కాబట్టి ఆ పీజీ ప్రోగ్రామ్ ఖచ్చితంగా మీరు 2 years 3 years చేసింటారో ఏ టెక్స్ట్ బుక్ ఏ సబ్జెక్ట్కి యూస్ఫుల్ కావాలో మీకు బాగా క్లియర్గా ఐడియా ఉంటుంది. ఎందుకంటే సింగిల్ మెటీరియల్స్ మీరు ఫాలో అయ్యి నెట్ క్వాలిఫై చేసే సక్సెస్ రేటు చాలా తక్కువ. నేను క్వాలిఫై అయ్యారు కానీ చాలా తక్కువ అంటున్నాను. మీకు మంచి నాలెడ్జ్ రావాలి, మీరు సెట్ వరకు ఆగకూడదు, నెట్కి వెళ్ళాలి, నెట్ వరకు ఆగకూడదు, జేఆర్ఎఫ్కి వెళ్ళాలి, జేఆర్ఎఫ్ తర్వాత మీరు జేఎల్, డిఎల్, యూనివర్సిటీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్, ఇతర లెక్చరర్ జాబ్స్ కానివ్వండి, ఇతర యూనివర్సిటీ కాలేజ్ ఓరియంటెడ్ టీచింగ్ జాబ్స్ కానివ్వండి, మీరు అచీవ్ చేయాలి అంటే మీ దగ్గర ఒక ప్రాపర్ టెక్స్ట్ బుక్స్ యొక్క కలెక్షన్ ఉండాలి. మెటీరియల్ కాదండి, టెక్స్ట్ బుక్ యొక్క కలెక్షన్. అయితే ఆ టెక్స్ట్ బుక్ యొక్క కలెక్షన్స్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ ప్రిపరేషన్లో. సో అకార్డింగ్ టు మై నాలెడ్జ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే అది 20% ఇంపార్టెన్స్ మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీలో ప్లే చేస్తుంది. అయితే దీన్ని మీరు సరిగ్గా ఫుల్ఫిల్ చేయలేకపోతే ఏ ఎగ్జామినేషన్లో అయినా ఖచ్చితంగా కొన్ని మార్కులు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ సింగిల్ మెటీరియల్లో 10-15 యూనిట్స్ కవర్ అవుతుంది కదా, దానికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి లేదా సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్స్కి ఇవ్వండి. అయితే ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో 200 రూపీస్ 300 రూపీస్ 400 రూపీస్ వేసుకున్నా కూడా ఒక 10 టెక్స్ట్ బుక్స్ తీసుకున్న ఆ టెక్స్ట్ బుక్స్ మీకు ఫ్యూచర్లో బ్రహ్మాండమైన ప్రిపరేషన్ చేసే రకంగా యూజ్ అవుతుంది. అయితే సింగిల్ మెటీరియల్స్ సెకండ్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ టెక్స్ట్ బుక్. ఇప్పుడు మీరు ఏ మెటీరియల్ ప్రిపేర్ అయ్యారో మీరు పంపించే వాయిస్ మెసేజ్లో దీన్ని ఇంక్లూడ్ చేయండి. మీరు ఏ మెటీరియల్ ప్రిపేర్ అయ్యారు, ఆ పబ్లికేషన్ పేరేంటి, ఏ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయ్యారో, వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ మీరు చూసి మీ మెటీరియల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటున్నారా, మీ ఓన్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకుంటున్నారా, చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే నేను నెట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ రకమైన స్ట్రాటజీ ఫాలో అయ్యానంటే, అప్పుడు ఒక కాలేజ్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసేవాడిని. నేను చాలామంది స్టూడెంట్స్ అకౌంట్స్ కానివ్వండి, లేకుంటే నాకు తెలిసిన ఫ్యాకల్టీ అకౌంట్స్లో డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ని తీసుకునేవాడిని. ఒక సబ్జెక్ట్కి మినిమం 3 టెక్స్ట్ బుక్స్ని ఫాలో అయ్యాను.
ఈ 3 టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యి ఒక పర్టికులర్ టాపిక్లో ఈ 3 టెక్స్ట్ బుక్స్లో చదివి నేనే సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానో ఆ నోట్స్ కొన్ని వేల మంది స్టూడెంట్స్ అడిగారండి. అయితే ఆ నోట్స్ ఏదైతే ఉందో దాని ద్వారా నేను మొత్తం నోట్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్క టాపిక్ ఈ 3 టెక్స్ట్ బుక్స్లో చదివి నా సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అది నాకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యింది. అయితే ఈ స్ట్రాటజీ కూడా మీకు మీ యొక్క క్వాలిఫైయింగ్ రేట్ 20% పెంచేస్తుంది. ఈ స్ట్రాటజీ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ వన్, మీకు ఒక కలెక్షన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఉండాలండి. చాలామంది మాకు ఫ్రీ మెటీరియల్స్ పంపించండి సార్, మాకు ఈ మెటీరియల్స్ పంపించండి సార్ అంటే ఫ్రీ మెటీరియల్స్ కానివ్వండి, ఈ మెటీరియల్స్ కానివ్వండి, లేకుంటే వేరే ఇతర మెటీరియల్స్ ఏదైతే అవైలబుల్లో ఉన్నాయో మీకు వేరే ఆన్లైన్ సోర్సెస్ ద్వారా, ఇవన్నీ జస్ట్ మీ యొక్క బేసిక్స్ని ఇంప్రూవ్ చేస్తుంది లేదా మీడియం రేంజ్ వరకు వెళ్తుంది. కానీ అడ్వాన్స్ రేంజ్ కంటెంట్ ఇది ఇవ్వదు. అడ్వాన్స్ రేంజ్ కంటెంట్ మీరు తీసుకోవాలి అంటే అట్లీస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్కి 10 to 15 టెక్స్ట్ బుక్స్ ఉండాలి. ఆ టెక్స్ట్ బుక్స్ని చూసి మీరు సొంతంగా మీ నోట్స్ని ప్రిపేర్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో దీనికి నేను ఇచ్చిన రేటింగ్ 20%, అయితే దీనికి కూడా ఇచ్చిన రేటింగ్ 20% హైయెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చూడండి, గైడెన్స్ ల్యాక్ ఆఫ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. అయితే మీ పీజీ ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఒక 15-20 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అదే సబ్జెక్ట్స్ యాజ్ ఇట్ ఈస్గా మనకు నెట్ సెట్లో ఆర్సెట్లో ఉంటుంది. ఈ 15 సబ్జెక్ట్స్లో మీకు అట్లీస్ట్ అంటే సగం సబ్జెక్ట్స్ మీద ఫుల్ గ్రిప్ ఉంటుంది. మీ ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది ఒకటి, ఆ సబ్జెక్ట్లో మీరు ఎటువంటి క్వశ్చన్ అడిగినా చెప్పేసి రకం ఉంటుంది. అయితే సగం సబ్జెక్ట్స్ మీద మీకు మంచి గ్రిప్ ఉన్నప్పటికీ కూడా రిమైనింగ్ సగం సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దానిపైన మేబీ టెక్నికల్గా మీకు సరిగా నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఆ సబ్జెక్ట్ వల్ల ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మేబీ సబ్జెక్టే డ్రై ఉండొచ్చు. అటువంటి సబ్జెక్ట్స్ మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా మీరు క్వాలిఫై కాలేకపోతారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీలో చాలా చాలా ఇంపార్టెంట్. నా ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను బేసికల్గా ఒక బీటెక్ స్టూడెంట్. ఎప్పుడైతే నేను ఎంబీఏ చేరానో నాకు అకౌంట్స్ చాలా ప్రాబ్లం అయిపోయింది. కాస్ట్ అకౌంటింగ్ కానివ్వండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ కానివ్వండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానివ్వండి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది. నేను బేసికల్గా ఒక బీటెక్ స్టూడెంట్ కాబట్టి, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను కాబట్టి నాకు అకౌంట్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా ప్రాబ్లం అయిపోయింది. అయితే బిజినెస్ స్టాటిస్టిక్స్ బాగా చేసుకున్నాను, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ బాగా చేశాను. ఈ 2 సబ్జెక్ట్స్ మీద నేను గైడెన్స్ తీసుకున్నాను. అదే పనిగా హైదరాబాద్లో ఒక పర్టికులర్ అకౌంటింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను ఈవినింగ్ టైం క్లాసెస్ తీసుకునేవాడిని అన్నమాట. అయితే ఏ సబ్జెక్ట్లో మీకు మంచి గ్రిప్ ఉంది, ఏ సబ్జెక్ట్లో మీకు గ్రిప్ లేదు, ఇక్కడ ఖచ్చితంగా మీరు గైడెన్స్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఆ సబ్జెక్ట్ చాలా డ్రైగా ఉంటుంది. సో 10-15 సబ్జెక్ట్స్లో అట్లీస్ట్ ఒక 5 సబ్జెక్ట్స్ అన్నా చాలా డ్రైగా ఉంటుంది. దానిపైన మీకు అంతగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దానిపైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ చదవండి, డిఫరెంట్ వీడియోస్ చూడండి, సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేయడం కోసం ట్రై చేయండి. ఎందుకంటే 5,000 కలిస్తేనే ఆ ముద్ద నోట్లోకి వెళ్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సిమిలర్గానే అన్ని సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉంటేనే నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతాము. నెట్టే కాదు, ఏ ఎగ్జామినేషన్ అయినా మనం కరెక్ట్గా మనము పీజీ లెవెల్లో ఎగ్జామినేషన్స్ రాసే ప్రాసెస్లో 1 డే బ్యాటింగ్ లాగా 8 యూనిట్స్లో 5 యూనిట్స్ చదువుకుందాము అని చెప్పేసి ఈ రకంగా చేసుకునే కాన్సెప్ట్ నెట్ ఎగ్జామినేషన్లో వర్కౌట్ కాదు. అయితే ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్స్ మీద మీరు గ్రిప్ తెచ్చుకోవాలి. సో నా రేటింగ్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకపోవడం వల్ల మీరు డిస్క్వాలిఫై అయిపోయిన రేట్ ఏంటంటే 10%. సో మీరు సరిగ్గా టెక్స్ట్ బుక్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల 20% మీ క్వాలిఫైయింగ్ రేట్ తగ్గిపోయింది. ఇది మెయింటైన్ చేసింటే క్వాలిఫైయింగ్ రేట్ పెరిగేది. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునింటే 20% మీ క్వాలిఫైయింగ్ రేట్ పెరిగిపోయేది. చేసుకోకపోవడం వల్ల తగ్గిపోయింది. ఈ సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్ మీద మీకు సరిగ్గా గైడెన్స్ లేదో, నాలెడ్జ్ లేదో, ఆ సబ్జెక్ట్ అంటే చాలా డ్రై భయం ఉందో దానిపైన కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల మీరు 10% క్వాలిఫైయింగ్ రేట్ని తగ్గించుకున్నారు. కాన్సన్ట్రేట్ చేసింటే పెరిగిపోయేది అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎన్ని గంటలు చదువుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాబ్ చేస్తున్నారా, మీరు జాబ్ సీకరా, మీరు పీజీ ప్రోగ్రామ్ పర్స్యూ చేస్తున్నారా, మీరు బిజినెస్ చేస్తున్నారా, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు మీరు? రోజుకి 3 అవర్సా? ఒకవేళ రోజుకి మీరు 3 అవర్స్ టైం స్పెండ్ చేస్తుంటే మీకు డిసెంబర్ 2025లో వచ్చే నెట్ ఎగ్జామినేషన్ సైకిల్ సూటబుల్ కాదు. మీకు అట్లీస్ట్ జూన్ 2026 ఎగ్జామినేషన్ టార్గెట్ చేసుకోవాలంటే 1 ఇయర్ తర్వాత ఎగ్జామినేషన్ టార్గెట్ చేసుకోవాలి. అలా కాదు సార్ అని చెప్పి మీరు అటెంప్ట్ చేశారనుకోండి, ఈ ఎగ్జామినేషన్ మిమ్మల్ని ఎంతగా డిసప్పాయింట్ చేస్తుంది అంటే నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్ రాయకూడదు అని ఒక థాట్ మీలో క్రియేట్ అయిపోతుంది అనమాట. అలా చేయకూడదు అంటే ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్,
లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, మీరు రోజుకి 3 అవర్స్ స్పెండ్ చేస్తున్నారా, 4 అవర్సా, 5 అవర్సా? సో నెట్ ఎగ్జామినేషన్ మీరు క్రాక్ చేయాలి అంటే మినిమం రోజుకి 8 అవర్స్ ఖచ్చితంగా కావాల్సిందే. ఈ ప్రిపరేషన్ మీకు ఫ్యూచర్లో JL, DL, యూనివర్సిటీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్, ఇతర ఎగ్జామినేషన్ కూడా పనికొస్తుంది. కాబట్టి 3 అవర్స్ మీరు స్పెండ్ చేస్తుంటే డిసెంబర్ సైకిల్ సూటబుల్ కాదు. సో జూన్ 2026 సైకిల్ అట్లీస్ట్ మీరు ఒక 6-7 అవర్స్ స్పెండ్ చేస్తుంటే డిసెంబర్ సైకిల్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఒకసారి అటెంప్ట్ చేసి చూద్దాము, ఎలా ఉంటుందో చూద్దాము, ఏమన్నా దేవుడు నా మీద కరుణ చూపించి ఏమన్నా నాకు అదృష్టం కలిసి వచ్చి నేను పెట్టిన ఆన్సర్స్ అన్నీ కరెక్టే అయిపోతాయేమో, ఈ రకంగా ఆలోచనతో మీరు వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ పేపర్ని చూసి అది ఇంకా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి నెట్ వద్దు ఏమొద్దు అని వదిలేసేలా చేస్తుంది. సో మీరు ప్రాపర్ అంటే హౌ మెనీ అవర్స్, హౌ మెనీ మంత్స్, ఎన్ని గంటలు మీరు చదువుతున్నారు, ఎన్ని నెలల నుంచి చదువుతున్నారో ఇది కూడా మెన్షన్ చేయండి. మీరు రోజుకి 3 అవర్స్, 2 అవర్స్, 1 అవర్ అంటే మీకు నెట్ డిసెంబర్ 2025 సైకిల్ సూటబుల్ కాదండి. మీరు నెక్స్ట్ జూన్ 2026 ఎగ్జామినేషన్ టార్గెట్ చేయాలి. మినిమం అంటే రోజుకి పేపర్ 1కి 3 అవర్స్, పేపర్ 2కి 6 అవర్స్ స్పెండ్ చేయాలి. అంటే 9 అవర్స్ మినిమం మీరు చదవాల్సిందే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ. ఇది మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీ క్వాలిఫైయింగ్ రేట్ ఇంకొక 5% పెరిగిపోతుంది అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఎన్ని అటెంప్ట్స్ చేశారు మీరు అంటే, నేను ఆల్రెడీ ఒక 3-4 అటెంప్ట్స్ చేశాను సార్. నాకు చాలామంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు, నేను ఒక 3-4 అటెంప్ట్స్ చేశాను సార్, అటెంప్ట్స్ చేసి కూడా నేను క్వాలిఫై కాలేకపోయాను, ఎక్కడో స్ట్రాటజీ మిస్సింగ్. ఆ స్ట్రాటజీస్ ఉంటే నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి ఈ నెంబర్కి. అయితే మీరు ఎన్ని అటెంప్ట్స్ చేశారో మీకు ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ అటెంప్ట్ చేశారో ఎక్స్పీరియన్స్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ చేశారో ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాన్ని బట్టి మీరు ఎన్ని అటెంప్ట్స్ చేశారో అది కూడా చెప్పండి. ఏపీ సెట్ 1 టైం రాశాను, తెలంగాణ సెట్ 1 టైం రాశాను, ఆర్ సెట్ రాశాను, నెట్ 2-3 టైమ్స్ రాశాను, ఈ మెటీరియల్ ఫాలో అవుతున్నాను, ఇన్ని రోజులు నేను చదువుతాను, యాక్చువల్గా నేను వచ్చేసి ఒక ఎంప్లాయీని, నేను ఒక హౌస్ వైఫ్ని, నా దగ్గర ఈ నోట్సెస్ ఉన్నాయి, నేను ప్రిపేర్ చేసుకుంటాను, ఇదంతా చెప్తే ఒక స్ట్రాటజీ నేను మెన్షన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఎన్ని అటెంప్ట్స్ ఏదైతే ఉందో ఇది మీ క్వాలిఫైయింగ్ రేట్ ఏదైతే ఉందో అది 5% పెంచేస్తుంది. మీరు ఎక్కువ అటెంప్ట్ చేశారనుకోండి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఏ రకంగా చదవాలో ముందే తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీడియం, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈరోజు నెట్ ఎగ్జామినేషన్ ఎక్కువ శాతం ఏ రాష్ట్రాలు క్వాలిఫై అవుతున్నాయి, నో డౌట్ అబౌట్ దట్. హిందీ పలికే రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయి, హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు బాగా క్వాలిఫై అవుతున్నారు. కావాలంటే మీరు రిజల్ట్ చెక్ చేసుకోండి. ఎందుకు తెలుగు లేదా వేరే ఇతర లాంగ్వేజ్ మాట్లాడుకునే రాష్ట్రాలు ఎందుకు క్వాలిఫై కాలేకపోతున్నారు అంటే ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ దాంతోపాటు హిందీలో ఉండడం వల్ల. సో మన లోకల్ లాంగ్వేజ్ కూడా మనకు ఖచ్చితంగా క్వశ్చన్ని అర్థం చేసుకునే విధంగా హెల్ప్ చేస్తుంది, ఒక నేషనల్ లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి. అది ఇంగ్లీష్ ప్లస్ హిందీలో ఉండడం వల్ల ఈ మీడియం కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. దీనికన్నా ముందు 2-3 ఇయర్స్ ముందు కూడా దీనిపైన ఒక వీడియో కూడా వేశాను మై డియర్ ఫ్రెండ్. చాలామంది తెలుగు రాష్ట్రాల నుండి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇటువంటి డిఫరెంట్ వర్నాక్యులర్ లాంగ్వేజ్ మీద ఆధారపడిన రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ హిందీ రాక, హిందీ మీద సరిగ్గా పట్టు లేకపోవడం వల్ల సో క్వశ్చన్ అర్థం కాక రాంగ్ ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్. ఇది మీ యొక్క క్వాలిఫైయింగ్ రేట్ 15% ఇంక్రీజ్ చేస్తుంది లేదా 15% డిక్రీజ్ చేస్తుంది. మీకు హిందీ మీద గ్రిప్ ఉంది, క్వశ్చన్ అర్థం చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ క్వశ్చన్ దీని మీనింగ్ ఇది, ఈ పర్టికులర్ వర్డ్ నాకు అర్థం కాలేదు ఇంగ్లీష్లో, దాని మీనింగ్ ఇది. ఎందుకంటే కొన్నిసార్లు మనకు ఇంగ్లీష్లో పదాలు అర్థం కాకపోయినా కూడా దాని కింద మనకు తెలుగులో ఆ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది చూసి మనము ఆన్సర్ని అర్థం చేసుకోగలము. ఈ మీడియం ప్రాబ్లం ఉండడం వల్ల కూడా మీ క్వాలిఫైయింగ్ రేటు 15% పెరిగిపోతుంది. సో మంచిగా ప్రిపేర్ అయితే ఈ మీడియం మీద గ్రిప్ ఉంటే 15% పెరుగుతుంది లేదా 15% తగ్గిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే PYQs. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసారా? ఒక పర్టికులర్ టాపిక్ని మీరు చూస్ చేసుకోండి. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఆ పర్టికులర్ టాపిక్ని చదవండి. ఆ పర్టికులర్ టాపిక్ మీద మీ సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అదే పర్టికులర్ టాపిక్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూడండి. దాన్ని బట్టి మీరు ఏ రకమైన ప్రిపరేషన్ ఫాలో అవ్వాలో మీకు అర్థమవుతుంది. PYQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసారా? టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అటెంప్ట్ చేశారా? మోడల్ పేపర్స్ని చెక్ చేశారా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది మీ యొక్క క్వాలిఫైయింగ్ రేట్ని ఇంకొక 10% పెంచేస్తుంది. దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదా 10% తగ్గిపోతుంది అన్నమాట. సో ఇది కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అదేంటంటే గ్యాప్ ఎనాలిసిస్. అంటే నేను MBA కంప్లీట్ చేసింది 2008లో, 2017 17 ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ చేశాను. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ PG కంప్లీట్ చేశారు, మ్యారేజ్ చేసుకున్నారు, హౌస్ వైఫ్, పిల్లలు పుట్టారు, ఒక 4-5 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. కొందరు PG కంప్లీట్ చేసుకున్నారు,
బిజినెస్ చేశారు, 4-5 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. కొందరు పీజీ కంప్లీట్ చేసుకొని సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయారు, ఒక 7-8 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. మీలో గ్యాప్ ఎనాలిసిస్ ఎంత? అంటే మీ సబ్జెక్ట్కి మీరు ఎంత దూరాన్ని క్రియేట్ చేసేసారు. గ్యాప్ ఎనాలిసిస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సపోజ్ మీరు 2024వ సంవత్సరంలో పీజీ కంప్లీట్ చేశారు అంటే ఇప్పటికి కూడా మీకు పీజీ ఎగ్జామినేషన్ రాసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు క్లాసులు విన్నారు, చదివారు, ఎగ్జామినేషన్స్ రాశారు, ప్రాక్టీస్ చేశారు కాబట్టి మీకు 100% నాలెడ్జ్ ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం పెరిగే కొద్దీ ఏమవుతుంది, మీరు సబ్జెక్ట్తో దూరం క్రియేట్ చేసేస్తారో. ఈ గ్యాప్ ఎనాలిసిస్ కూడా మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి మీ వాయిస్ మెసేజ్లో. ఎందుకంటే మీరు ఎన్ని రోజుల పాటు గ్యాప్ తీసుకుంటారో సబ్జెక్ట్ మీరు మర్చిపోయినట్టే. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ సబ్జెక్ట్ వినారనుకోండి, ఈ సబ్జెక్ట్ మాకు ఉనిందా అని ఈ రకంగా చెప్పే సందర్భం కూడా వచ్చేస్తుంది. కాబట్టి మీ గ్యాప్ ఎనాలిసిస్ కూడా మెన్షన్ చేయండి. మీరు ఎంత తక్కువ గ్యాప్ ఉంటే మీ క్వాలిఫైయింగ్ రేట్ అంత పెరిగిపోతుంది. ఎంత పెరిగిపోతుంది అంటే ఒక 8% పెరిగిపోతుంది. సో ఎంత ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి 8% తగ్గిపోతుంది. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అదేంటంటే మై డియర్ ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ ట్రెండ్స్. నెట్ ఎగ్జామినేషన్ పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2లో కూడా కానివ్వండి, కొన్ని చోట్ల కరెంట్ అఫైర్స్ని టచ్ చేస్తాడనమాట. హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పేపర్ 1లో కరెంట్ అఫైర్స్ టచ్ చేస్తాడు. పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ కరెంట్ అఫైర్స్ టచ్ చేస్తాడు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ టచ్ చేస్తాడు. లేదా ఇతర కాన్సెప్ట్స్ మేబీ కమ్యూనికేషన్లో కూడా కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్ టచ్ చేస్తాడు. ఈ కరెంట్ అఫైర్స్ మీద మీకు గ్రిప్ లేకపోవడం వల్ల, లేటెస్ట్ ట్రెండ్స్ మీద మీకు అవగాహన లేకపోవడం వల్ల ఇది మీ క్వాలిఫైయింగ్ రేట్ని ఇంకొక 2% తగ్గిస్తుంది లేదా పెంచుతుంది మై డియర్ ఫ్రెండ్స్, కానీ ఎక్కువ ఎఫెక్ట్ ఇవ్వదు. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రివిజన్. ఈ రివిజన్ ఎంత ఎఫెక్ట్ చేస్తుంది? 5% ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు ఎన్నిసార్లు సబ్జెక్ట్ని రివైజ్ చేశారు అంటే రివిజన్ ఏదైతే ఉందో, సో మీరు ఒక్కసారి మొత్తం సబ్జెక్ట్ని కంప్లీట్ చేసి మళ్ళీ 1-2 సార్లు రివైజ్ చేస్తే దాన్ని మనం రివిజన్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఎన్నిసార్లు మీరు మీ సబ్జెక్ట్ని రివైజ్ చేశారు ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మీ క్వాలిఫైయింగ్ రేట్ పైన 5% ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. అయితే ఈ మొత్తం రీజన్స్ వల్ల ఒక ఆస్పిరెంట్ నెట్ ఎగ్జామినేషన్ డిస్క్వాలిఫై అయిపోయాడు. ఒక ఆస్పిరెంట్ ఒక ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయిపోయాడు. ఒక ఆస్పిరెంట్కి ఒక ఎగ్జామినేషన్లో తక్కువ మార్క్స్ వచ్చాయి. ఈ రీజన్స్ని మీరు ప్రాపర్ స్ట్రాటజీస్గా మలుచుకుంటే నెట్ ఎగ్జామినేషన్ ఏంటండి, మీరు ఐఏఎస్, ఐపీఎస్, మీరు యూపీఎస్సీ ఏ ఎగ్జామినేషన్ క్లియర్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీన్ని ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇది ఎంతవరకు ఫాలో అవుతున్నారు. ఇవన్నీ ఫాలో కాకుండా మీరు వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్లో కూర్చొని సో మీరు దేవుడిని ప్రేయర్ చేసుకుంటే ఏమైనా యూజ్ ఉంటుందా చెప్పండి? ఏమైనా యూజ్ ఉంటుందా? అలా కాదు కదా. ఇదంతా ఒక ప్రాపర్ ఫార్మాట్లో మీరు ఫాలో అవుతేనే ఏ ఎగ్జామినేషన్ క్రాక్ చేస్తారు. సో డిసెంబర్ 2025లో రాబోతున్న నోటిఫికేషన్ మేబీ ఒక 1 వీక్ 10 డేస్లో రావచ్చు. ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ మినిమం 6 మంత్స్ స్టార్ట్ చేయండి. లేదా జూన్ 2026కి టార్గెట్ చేసుకుంటే మినిమం 1 ఇయర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇలా ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ టెక్స్ట్ బుక్స్, ప్రాపర్ నోట్స్, సో ప్రాపర్ నాలెడ్జ్, ఏ సబ్జెక్ట్స్ మీకు డ్రై అనిపిస్తాయి దాని మీద ప్రాపర్ నాలెడ్జ్, ఎన్ని గంటలు మీరు ప్రిపేర్ అవుతున్నారో స్టాండర్డైజ్డ్. ఎందుకంటే కొందరు హౌస్ వైఫ్స్ ఉంటారు, మాకు చాలామంది మెసేజ్ చేస్తారు హౌస్ వైఫ్స్, సార్ మాకు 2 పిల్లలు ఉన్నారు సార్, మాకు అత్తమామ ఉన్నారు, హస్బెండ్, వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఈ రకంగా ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు అనమాట. అయితే ఎన్ని గంటలు, నేను జాబ్ చేస్తున్నాను సార్, మార్నింగ్ 9కి వెళ్ళిపోతే ఈవినింగ్ 6 o'clock వస్తాను, ట్రాఫిక్ ఉంటుంది, ఇది కూడా ప్రాబ్లమే. ఎన్ని గంటలు మీరు స్పెండ్ చేయగలరు? 3 hours, 4, 5, 6, 7, 8, 9, 10. అయితే దాన్ని బేస్ చేసుకొని ఎన్ని అటెంప్ట్స్ చేశారు? మీరు ఏ మీడియం, మీరు తెలుగు మీడియమా, మీరు ఉర్దూ మీడియమా, లేకుంటే మీరు ఏదైనా వేరే మీడియమా? దానివల్ల మీరు ఇంగ్లీష్లో క్వశ్చన్స్ని అర్థం చేసుకోలేకపోతున్నారా? లేదా తెలుగు మీడియం ఉండడం వల్ల మీ దగ్గర మెటీరియల్ లేదా? అయితే ఇది కాకుండా పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్ని చూశారు, ఎన్ని ఎగ్జామినేషన్స్ రాశారు, ఎన్ని మోడల్ పేపర్స్ రాశారు, అయితే గ్యాప్ ఎనాలిసిస్ ఎంత, మీరు రీసెంట్గా పీజీ కంప్లీట్ చేశారా, ఒక 2 years బ్యాక్ కంప్లీట్ చేశారా, 3 years బ్యాక్ కంప్లీట్ చేశారా? ఈ గ్యాప్ ఎనాలిసిస్ పెరిగే కొద్దీ మీ క్వాలిఫైయింగ్ రేట్ తగ్గిపోతూ పోతుంది. ఎందుకంటే మీరు ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చేస్తారు. సో ఎంత దూరం పెరిగిపోయింది అనుకోండి సబ్జెక్ట్ నాలెడ్జ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీరు చూస్తున్నారా? ఎగ్జామినేషన్కి జస్ట్ ఒక 4 months బ్యాక్, 5 months బ్యాక్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నారా? అయితే ఎన్నిసార్లు రివిజన్స్ చేశారు? సో డిఫరెంట్ రీజన్స్కి డిఫరెంట్ పర్సంటేజెస్ అది మీ ఎగ్జామినేషన్ని క్వాలిఫై రకంగా చేస్తుంది, లేదా అది మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి ఎగ్జామినేషన్లో తక్కువ మార్క్స్ వచ్చేలాగా చేస్తుంది. సో ఈ పర్టికులర్ వీడియో, ఈ పర్టికులర్ వాట్సాప్ ఏదైతే ఉందో దానికి ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి. ఈ మొత్తం ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకుని నాకు వాయిస్ మెసేజ్ పెడితే నేను ఖచ్చితంగా మీకు గైడెన్స్ ఇస్తానండి.
ఆ గైడెన్స్లో ఒక్కటన్నా సక్సెస్ఫుల్ అయిపోయి రేపటి రోజు నెట్ ఎగ్జామినేషన్లో ఈ రీజన్స్ వల్ల మీకు ఒక 5 మార్కులు 10 మార్కులు 20 మార్కులు వస్తే జస్ట్ నన్ను తలుచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక టీచర్గా నా స్టూడెంట్స్కి ఒక మంచి సక్సెస్ రేట్ తెప్పియాలనే ప్రయత్నంతో ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మనము జూలై 27th ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. 6 months టార్గెట్. ఈ 6 monthsలో డిసెంబర్లో రాబోయే నెట్ ఎగ్జామినేషన్, ఏపీ సెట్, తెలంగాణ సెట్ ఖచ్చితంగా వస్తుందండి. ఆర్సెట్ 2025 ఈ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ సిలబస్ ఒకటే కాబట్టి టార్గెట్ చేసుకుని మనం బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇదే వీడియో కనిపించే ఈ పర్టికులర్ వాట్సాప్ నెంబర్కి బ్యాచ్ డీటెయిల్స్ అని మెన్షన్ చేయండి. పేపర్ 1 బ్యాచ్ డీటెయిల్స్, పేపర్ 2 కేవలం 2 సబ్జెక్ట్స్, మేనేజ్మెంట్, కామర్స్, అది కూడా 6 months ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పింగ్ మీ టు దిస్ నెంబర్ మై డియర్ ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇదే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఏపీ సెట్, తెలంగాణ సెట్, ఆర్ సెట్, నెట్, ఇతర ఎగ్జామినేషన్కి సంబంధించి సబ్జెక్ట్ ఓరియంటెడ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. అందులో చేరండి. మీలాంటి ఎంతోమంది ఆస్పిరెంట్స్తో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో స్ట్రాటజీ చూడండి. నేను కూడా రెగ్యులర్గా కొన్ని వీడియోస్ వేస్తుంటాను, అప్డేట్స్ ఇస్తుంటాను. దిస్ విల్ డెఫినెట్లీ బీ యూస్ఫుల్ ఇన్ క్రాకింగ్ ద అప్కమింగ్ ఎగ్జామినేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.